వెంటనే నిజామాబాద్ లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటే నా మొదటి ప్రాధాన్యమని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. డిస్పల్లి మండలం ధర్మారంలోని రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసి కొత్త రాజకీయానికి తెరలేపిన అరవింద్ 5 సంవత్సరాలు గడిచింది, బోర్డు ఎక్కడా అని ప్రశ్నించారు. భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని 10 సంవత్సరాల్లో 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వకుండా ఎడారిగా మార్చాడన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తనను గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు. నిజామాబాద్ కేంద్రం ఏదైతున్నదో మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డల విద్య సౌకర్యం కల్పించేందుకు బాధ్యత చేయకుండా నానే ఆనాడు మేము ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కళాశాల 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో మేము ఇది చేసిన చేయడం బాధ్యత నిర్వర్తించడం కదా. ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేది ఆలోచన చేసినాము. 21 ప్యాకేజ్ ఏదైతుందో దాన్ని నిర్మాణం పూర్తి చేయించి సత్వరేందని ఆ నీటి సౌకర్యం కల్పించేసి దాని నియోజకవర్గ ప్రజానికి సహకార రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభం చేస్తున్న బాధ్యత ఈ ప్రభుత్వం. అంబేద్కర్ రాష్ట్ర ప్రభుత్వం